ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల ఒక ప్రాణం పోయింది. నోయిడా సెక్టర్ 150లో 27 years ఓల్డ్ యువరాజ్ మెహతా కార్ వాటర్ పిట్ లో పడిపోయింది. పిట్ నియర్లీ 30 feet ఉందంట. ఇంకా షాకింగ్ ఏంటంటే పిట్ పక్కన బ్యారికేడ్స్ లేవు, వార్నింగ్స్ లేవు, రిఫ్లెక్టర్స్ లేవు. వింటర్ ఫాగ్ లో అది ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ అయిపోయింది. యువరాజ్ మెహతా వాటర్ లో పడిపోయినా కూడా ఆ కార్ పైకి ఎక్కి నిలబడి వాళ్ళ డాడీకి కాల్ చేశాడు. అతని లైవ్ లొకేషన్ కూడా షేర్ చేశాడు. వాళ్ళ డాడీ దగ్గరలో ఉండడం వల్ల అక్కడికి వచ్చేసాడు. హెల్ప్ మీ అని అరుస్తూనే ఉన్నాడు. అతని ఫోన్ టార్చ్ లైట్ కూడా ఆన్ చేశాడు అతను ఎక్కడున్నాడో తెలవడానికి. బట్ అది వింటర్ అవడం వల్ల రెస్క్యూ టీం వచ్చినా కూడా అంత డెన్స్ వాటర్ లో ఎవరు వెళ్ళడానికి ముందుకు రాలేదు. బట్ ఒక డెలివరీ పర్సన్ ఒక రోప్ ద్వారా యువరాజ్ మెహతాని రెస్క్యూ చేయడానికి వెళ్ళాడు. కాకపోతే యువరాజ్ మెహతా దొరకలేదు. ఆ పిట్ 2021 నుంచి అలానే అన్కవర్డ్ ఉంది. అండ్ చాలా యాక్సిడెంట్స్ కూడా ఇంతకు ముందు జరిగాయి. బట్ ఇంతవరకు ఎవరు దానిపైన యాక్షన్ తీసుకోలేదు. 90 minutes వరకు యువరాజ్ మెహతా పోరాడుతూనే ఉన్నాడు. చివరికి వాటర్ లో మొత్తం డ్రోన్ అయిపోయి చనిపోయాడు. గవర్నమెంట్ ఆ పిట్ ని అలా వదిలేసిన బిల్డర్స్ ని అరెస్ట్ కూడా చేశారు. బట్ ప్రాణం పోయిన తర్వాత అరెస్ట్ చేస్తే ఏం లాభం? యువరాజ్ మెహతా చనిపోవడానికి మెయిన్ రీజన్ సిస్టమ్ ఫెయిల్యూర్. ఎందుకంటే వార్నింగ్స్ లేవు, బ్యారికేడ్స్ లేవు, రిఫ్లెక్టర్స్ లేవు, అండ్ ఈవెన్ ఫాస్ట్ రెస్క్యూ కూడా లేకపోయింది. మీ ఒపీనియన్ లో దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి.